జయశంకర్ జిల్లా కేంద్రంలోని మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వరంగల్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భూపాలపల్లి వారి సంయుక్త సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో కలిసి గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు అందించడం ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు। అలాగే ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ మధుసూదన్ గారు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు। మరియు పెద్దలందరూ వచ్చున్నారు, గౌరవ అధికారులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం। మరియు ఉద్యోగులు విశేషమైనటువంటి స్పందన వస్తున్నది। మరి ఆరోగ్యకరమైనటువంటి అధికారులు ఉన్నప్పుడే ప్రజాపాలన సక్రమంగా సాగుతుందనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి వారికి ప్రత్యేకంగా ఎంప్లాయీస్, అదేవిధంగా ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది। దీనికి మెడికవర్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్, డిఎంహెచ్ఓ, ఇంకా ఇతర డాక్టర్లు కూడా రావడం జరిగింది। ఈ హెల్త్ క్యాంప్ వల్ల రోగ నిర్ధారణ అయ్యి కనీసము పేషెంట్ ప్రికాషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది। దీన్ని 99 రోజుల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకునేటువంటి విద్యార్థులందరినీ, డాక్రా సంఘాలను, వివో సంఘాలను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళలను కూడా, డాక్రా సంఘాలను కూడా హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి హెల్త్ కార్డు ఇచ్చేసి, హెల్త్ కార్డు ద్వారా రోగ నిర్ధారణ చేసుకొని ఏదైతే వాళ్ళు యొక్క చికిత్స చేయించుకోలేని పరిస్థితి ఉన్నటువంటి డాక్రా సంఘ మహిళా సభ్యులందరూ కూడా, విద్యార్థులు కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి మీరు ఎస్టిమేట్ తీసుకొని వచ్చి మాకిస్తే ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో ఎల్ఓసి ఇచ్చి వాళ్ళు ఫ్రీగా చికిత్స చేయించే కొరకు ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోబడుతుంది। అందులో భాగంగా ఈరోజు 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ 10 లక్షలకు చేయడమే కాకుండా, ఆరోగ్యశ్రీల కవర్ కానీ కేసులు ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా మరి ఈ యొక్క ఎల్ఓసి ద్వారా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది। ఈరోజు ఈ యొక్క మరి పిఏజీ ఉద్యోగ సంఘాలు ఏదైతే ఈ యొక్క కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగులతోని, వాళ్ళ యొక్క పేరెంట్స్తోని, డాక్టర్లతో టెస్టులు నిర్వహించి ఈ క్యాంపు పెట్టడం వారిని నేను అభినందిస్తున్నాం। ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ప్రజలకు సర్వీసును అందించేటువంటి అవకాశం ఉంటుంది। మనము ఈ యొక్క పని ఒత్తిడి వల్ల బ్లడ్ టెస్టులు కానీ, ఇంకా ఇతర టెస్టులు కానీ, యూరిన్ టెస్టులు కానీ చేయించుకోలేకపోతున్నాం। ఇది క్యాంపు పెట్టడం వల్ల ఈ టెస్టుల ద్వారా రోగ నిర్ధారణ అయ్యి మనకు సరైనటువంటి చికిత్స చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దీన్ని ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మేము ఈరోజు
ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వెంటిలేటర్లు ఇప్పించాం, పోస్ట్మార్టంలో ఏసీలు ఇప్పించాం. అదేవిధంగా 3,40,00,000 రూపాయలతో సిటీ స్కానింగ్ తెచ్చాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎంఆర్ఐ మిషన్ వచ్చి రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారితో లాంచింగ్ చేసి 12 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక ఎంఆర్ఐని కూడా ప్రారంభించబోతున్నాం. 203 పోస్టులను కూడా తీసుకొచ్చాం. ఆ రోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో 14 కోట్లు పెట్టి లిఫ్ట్ పెట్టి 100 బెడ్ను 200 బెడ్గా కూడా ఎక్స్టెన్షన్ చేశాం. ఇప్పుడే మేము కార్డియా డిపార్ట్మెంట్తోని వరంగల్ ఉమ్మడి జిల్లా డాక్టర్లందరితోని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతాం. చేసి ఏదైతే క్యాత్ ల్యాబ్ కార్డియాకి సంబంధించినటువంటి క్యాత్ ల్యాబ్ కూడా మరి దాని యొక్క పరికరము 4 కోట్ల నుంచి 6 కోట్ల విలువ చేసేటువంటి క్యాత్ ల్యాబ్ ఉంది. క్యాత్ ల్యాబ్ను కూడా తీసుకొచ్చేసి కార్డియా డిపార్ట్మెంట్ కూడా అవుట్సోర్సింగ్లో డాక్టర్లను మీరు నియమించి సింగరేణి కార్మికుల కుమారుడు ఈరోజు నిన్న పెళ్లి చేసుకున్న వారు కూడా ఇక్కడ నేను సర్వీస్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. అలాంటి వాళ్ళు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో చదువుకొని డాక్టర్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ భూమి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మీరు సర్వీస్ ఇవ్వాలని సందర్భంగా కార్డియా, యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ ఇతర స్పెషలిస్టులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా అవుట్సోర్సింగ్లో నియమించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కూడా విద్యను, వైద్యను 2 కళ్ళ లెక్క చూస్తూ మరి ఈరోజు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కూడా ఈ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తుంది.